హలో, ఈరోజు మేము విత్తనాలు పెట్టడానికి వచ్చామన్నమాట. పత్తి విత్తనాలు. అయితే ఇక్కడ చిన్న గుడి లోపల బయట మొత్తం గడ్డి ఉంటే ఇక్కడ మొత్తం పీకేస్తున్నారనమాట మా వాళ్ళు. కూలీలు ఎవరు రాలేదు, మా వాళ్ళే వచ్చారు. ఇక్కడ మా ఆయన ఇంకా వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు క్లీన్ చేస్తున్నారనమాట గడ్డి మొత్తం. ఇక్కడ మా గణేష్ సైకిల్తో చేస్తున్నాడు. నువ్వు ఎలాగ వాయిస్ చెప్పుకుంటావు వదిన, పెట్టుకో అనేసి అట్లా ఇక్కడ పొలం మీద అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మా గణేష్ మొత్తం క్లీన్ చేస్తూ లోపల ఉన్న వనదేవతల్ని ఇంకా పసుపు కుంకుమతో బొట్లు పెట్టాడు. ఇలా పెట్టేసిన తర్వాత లోపల పెట్టేస్తాడు. లోపల పెట్టేసి బయట కూడా కొన్ని 2-3 బొట్లు పెట్టేసి అందరికీ బొట్టు పెట్టేశాడు. ఇక్కడ అత్తమ్మకి, మామయ్యకి, పెద్ద మామయ్యకి, చిన్నత్తమ్మకి అందరికీ బొట్టు పెట్టేశాడు. పెట్టేసి కొబ్బరికాయ కొడుతున్నాడు. ఉదుబత్తిలు అవన్నీ వరదేవతకి బొట్టు అవన్నీ పెట్టేసి మనం కోరుకుంటామన్నమాట. మా పొలం మంచిగా పండాలమ్మా, అవన్నీ మన నమ్మకం మనది. ఇక కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్ళు కొన్ని దేవతకి అర్పించి అందరికీ కొంచెం కొంచెం పోసాడు. ఇక్కడ మా ఆయన వచ్చేసి మూతలో కొన్ని పట్టేసి మళ్ళీ ఇల్లిగానికి తాపుతున్నాడు. ఇక్కడ ఇక పత్తి విత్తనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గర నాటాలని చెప్పేసి కొన్ని శాస్త్రం ప్రకారం అక్కడక్కడ దేవుని చుట్టూ నాటిండు. కొబ్బరికాయ కట్టడం పూర్తయ్యాక అందరం వెళ్ళేసి మొక్కినామన్నమాట. మొక్కేసి స్టార్ట్ చేశారు. ఇక్కడ నేనైతే పెట్టలేదు, మా లిల్లిగాడి కూడా మొక్కుతున్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళ బాబాయ్ మొక్కిస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ చేశారు. నేనైతే పెట్టలేదు, ఎందుకంటే నాకు పెట్టరాదు. మా ఆయన, మా గణేష్, మా శ్రీకాంత్, పెద్ద మామయ్య, మా అత్తమ్మ, మా వదిన పెట్టారనమాట. మేము వచ్చిన కాంచి ముసురు పడుతూనే ఉంది, వీళ్ళు పెడుతూనే ఉన్నారు. మొత్తం అయిపోయేసరికి 1:30 నుంచి 2 గంటల్లోపు పెట్టేశారు మొత్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.